హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. అందరూ లేచారా? కాఫీ తాగారా? మరి నా కాఫీ స్ట్రాంగ్ కాఫీ 7 తర్వాత యాజ్ యూజువల్గా సండే రోజున మన కాఫీ కబుర్లలోకి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసింది మీ హిమబాల. మరి ఈ కాఫీ కబుర్లు స్టార్ట్ చేస్తూ ఒక చక్కటి విషయం చెప్పుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరి గారు చెప్పిన ఒక మాట, మీ పని ఓ రైల్వే క్రాసింగ్ని శుభ్రం చేయడమే కావచ్చు, అయినా సరే దాన్ని ఎంత బాధ్యతగా చెయ్యాలంటే ప్రపంచంలో మరో రైల్వే క్రాసింగ్ ఏది అంతకన్నా శుభ్రంగా ఉండదు అనిపించేలాగా చెయ్యాలి. చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే నైపుణ్యంతో చెయ్యాలి అని చెప్తున్నారు. గొప్ప నైపుణ్యంతో చేసే పని ఏదైనా సరే తప్పకుండా ఉత్తమ ఫలితాలను అందిస్తుందని ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అలా ఉంచితే మన కాఫీ కబుర్లలోకి వచ్చేద్దాం. మన కాఫీ కబుర్ల విషయంలోకి వచ్చేస్తే, అదో పెద్ద సముద్రపు కాకుల గుంపు తీరంలో చేపలు పట్టుకుని తినడం, పడవల దగ్గర దొరికే చేపల కోసం తోటి పక్షులతో కీచులాడడం, అదే వాటి జీవితం. వాటికి దూరంగా గాలిలో పల్టీలు కొడుతూ తనదైన శైలిలో తనదైన లోకంలో ఉన్న కొడుకు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ని చూసి వీడో ఉలిపి కట్టె విసుగు విరామం లేకుండా అలా ఎగురుతూ ఉంటే చేపలు పట్టేది ఎప్పుడు, పొట్ట నిండేది ఎప్పుడు, రోజుకి చిక్కి సగమవుతున్నాడు అనుకుంటుంది అమ్మ. ఇంతలో బాగా ఎత్తు నుంచి డైవ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోలేక సముద్రంలోకి పడిపోయాడు జొనాథన్. అది చూసి నాన్నకి కోపం వచ్చింది. పిలిచి గట్టిగానే చీవాట్లేశాడు. నువ్వేమన్నా గద్దవా డేగవా ఆకాశంలోకి ఎగరడానికి? మామూలు సీగల్వి, వెధవేషాలు వెయ్యకు అన్నాడు. ఎత్తులకు ఎగరడం తమ జాతి వల్ల కాదు కాబట్టి తను పడిపోయానని నాన్న చెప్పినట్లు మామూలు సీగల్లాగా బతకాలని అనుకుంటాడు జొనాథన్. సరే, తెల్లారి లేస్తే మళ్ళీ మామూలే. రెక్కలు సాచి ఎగురుతుంటే ఏదో తెలియని హాయి, ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని, మబ్బుల్లో తేలిపోవాలని అనిపిస్తుంది. ఎప్పుడు తిండియావ తప్ప ఎగరడంలోని మజా తెలియని తోటివారిని తలచుకుంటే జాలేస్తుంది. రెక్క కాస్త మడిచి ఎగిరితే బ్యాలెన్స్ చెయ్యొచ్చు అనిపించింది. సాధన మొదలెట్టాడు. జొనాథన్ సాహసాలు చూసి ఆగ్రహించిన సీగల్స్ వాడిని గుంపు నుంచి వేలేశాయి. జొనాథన్ భయపడలేదు. ఇంకా ఎత్తుకు, ఇంకా వేగంగా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఎగురుతూ కొత్త లోకాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడో కొత్త గుంపును కలిశాడు. ఇంకా బాగా ఎగరణలో పాఠాలు నేర్చుకున్నాడు. స్వర్గం అంటూ ఎక్కడో లేదని, మనసు పరిపూర్ణతను అనుభూతి చెందితే అదే స్వర్గమని తెలుసుకున్నాడు. పరిమితులను ఛేదించి తాను సాధించిన విజయాన్ని చూసి మురిసిపోయాడు. నేర్చుకున్న నైపుణ్యాలని తన వాళ్ళకి నేర్పాలనుకుని తిరుగు ప్రయాణమయ్యాడు జొనాథన్. దారిలో తనలాగే బహిష్కరణకు గురైన ఫ్లెచ్చర్ కనిపిస్తే వాడికి గురువుగా మారాడు. ఈ గురు శిష్యుల విన్యాసాలను దొంగతనంగా చూస్తూ మిగతా సీగల్స్ ముగ్ధులయ్యేవి. క్రమంగా ఇటు గుంపులో పిల్ల పక్షులు తగ్గుతుంటే అటు జొనాథన్ శిష్యులు పెరుగుతున్నారు. గుంపుతో కలిసి బతకడం తేలికని తెలిసి తన మనసుకు నచ్చిన దారినే ఎంచుకున్నాడు జొనాథన్. ఆ క్రమంలో ఎదురైన కష్టాలకు ఎదురు నిలిచాడే కానీ రాజీ పడలేదు. సమాజం విధించిన పరిమితుల్లోకి జారిపోలేదు, ఒదిగిపోలేదు. వెలేశారన్న కోపాన్ని మరిచిపోయాడు. తాను పొందిన ఆనందాన్ని తన వారికి పంచాలని ప్రేమతో తిరిగి వస్తాడు. నీ మనసేమిటో తెలుసుకో, నీలోని శక్తిని గుర్తించు. ఎవరేమనుకుంటారన్నది అప్రస్తుతం. లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ప్రయత్నించడము నేర్చుకోవడము మానద్దు. ఇతరులకు సహాయపడు అని చెప్పే ఈ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ నవల విపరీతమైన పాఠకాదరణ పొందింది. పలు భాషల్లోకి అనువాదమైన దీని రచయిత రిచర్డ్ బాక్. చూసారండి ఎంత చక్కటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నామో. అందుకని మన లక్ష్య సాధనలో ఎవరేమనుకుంటారనేది పక్కన పెట్టేసి లక్ష్యం కోసమే మనం ఎదురొడ్డాలి అని చెప్పే ఈ చక్కటి కథాంశం చాలా బాగుంది. మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ సండే రోజున హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కాఫీ కబుర్లతో వచ్చే సాటర్డే సండే కలుసుకుందాం.
బాయ్.